దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం దేవుడే మనతో మాట్లాడుతూ దర్శిస్తూ ఉండగా ఈ దినం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఎలాగనగా ఆకాశమందున్నవియు భూమి యందు ఉన్నవియు అదృశ్యమైనవి కానీ అవి సింహములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సర్వము ఆయన సృజించాడు. ప్రభుత్వములైనా రాజ్యాలైనా భూమి మీద ఉన్నవైనా దృశ్యంగా ఉన్నవైనా అదృశ్యంగా ఉన్నవైనా సింహాసనలైనా ప్రభుత్వాలైనా ప్రధానులైన అధికారులైనా సర్వము ఆయన యందే కలిగినాయి. ఆయన ఆదియును అంతమునై ఉన్నవాడు, అన్నిటికీ ఆయనే సర్వ సృష్టికర్త అని ఈరోజు వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీకు ఏది ఉన్నా లేకున్నా ఏది కావాలన్నా సమస్తము ఆయన సృజించిన వాడు కనుక ఆయన వల్లే మనకి ఆ కృప ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు. కనుక ఆయనను ఆరాధించడం, ఆయనను ప్రార్థించడం, ఆయనను స్తుతించడం, కృతజ్ఞత స్తుతులు తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆదియు ఆయనే అయి ఉన్నాడు, అంతము ఆయనే అయి ఉన్నాడు. కనుక సమస్తము దేవుని వలన కలుగుతున్నాయి అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు చదువుకుంటున్న బిడ్డలైనా, ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలైనా, కుటుంబాలైనా, వ్యాపారాలైనా, వృత్తులైనా, ప్రభుత్వాలైనా, రాజ్యాలైనా, సింహాసనాలైనా, మరి ఉన్నవైనా కనబడనివి ఏదైనా, అంటే ఇప్పుడు గాలి అది మనం కనిపించదు కానీ అది మనకు ప్రాణవాయువుగా దేవుడే మనకు అందిస్తున్నాడని దేవుడే తెలియజేస్తూ ఉండగా ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. సమస్తం దేవుడిస్తున్నప్పుడు, దేవుని వలన కలుగుతున్నప్పుడు సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఉదయకాలం దేవుడు అన్నీ అనుకూలంగా మార్చాలని, దేవుడే సమకూర్చాలని, అన్నీ నడిపిస్తుంది ఆయనే. కాబట్టి మాట సెలవిస్తే ఖచ్చితంగా నీకు గర్భమైన, వివాహమైన, ఉద్యోగమైన, ప్రమోషన్ అయినా, లేకపోతే నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులైనా, కుటుంబంలో దీవెనైనా ఏదైనా దేవుని వల్లనే కలుగుతుంది. కనుక దేవుని యొద్దకు వచ్చి ప్రతిదినము అడుగుతూ పొందుకుంటూ దీవించబడుతూ నీకు కలిగిన దానిని బట్టి దేవుని స్తుతిస్తూ, రెండోదిగా ఇంకా దేవుడు నీకు ఇస్తున్నాడా దానిని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని యొద్ద ఉంటూ ఇంకా దీవించబడడానికి, ఇంకా ఆశీర్వదించబడడానికి మనందరం సిద్ధపడదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాగ్వచనాన్ని బిడ్డల పట్ల రూఢిపరిచి సమస్తం నీ వల్ల కలుగున్నాయి, సమస్తం నీవే ఇచ్చావు. ఉన్నవి ఏదైనా ప్రభా, ఎంతమందికి మంచి స్థితి ఇవ్వాలో ఇవ్వండి, ఎంతమందిని గొప్పగా ఆశీర్వదించాలో ఆశీర్వదించండి. సమస్తం నీ కృపలో వర్ధిల్లింపచేస్తూ సమస్తం దీవెనకరంగా మారుస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ ఉదయకాలం బాటేసి మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెనలు కలుగు చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.